వల్ల వయసు ఇదంతా? నిన్ను తప్ప ఇంకెవరిని తాకుతున్నా నాకు చాలా కంపరంగా ఉంది. ఏడుపు వస్తుంది వయసు. సారీరా, నా ప్రాబ్లమ్స్లో నేను ఇరికించాను కదా. అది కాదు, నువ్వు నన్ను ఎక్కడ అసహించుకుంటావేమో అని భయం వేస్తుంది. ఆ మాట నేననాలి. నాకేం అర్థం కావట్లేదు వయసు. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ ఆపేద్దాం. ఆపేద్దాం. నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను కౌశిక్. ఎందుకంటే నా లైఫ్లో ప్రేమ అంటే ఏంటో చూపించింది నువ్వే. సంతోష్ చెప్పాడు, ఎవరో పొలిటీషియన్ అంట. నేనే వెళ్తాను. వైశాలి వద్దు, నేనేం చేయాలో చెప్పు. ఆ దివాకర్ చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాడి కమిషన్ వాడి మొహాన కొట్టు. వాడి ఇంకేం చెప్పినా పట్టించుకోకు. ఎంత తొందరగా సంతోష్ గాడికి కావాల్సింది ఇచ్చేస్తే అంత తొందరగా మనం బయటపడతాం. ఐ లవ్ యూ. ఏంటేదో పర్సనల్గా మాట్లాడాలన్నావంట. లాయర్ గారు చెప్పారు కమిషన్ పెంచాలా? అక్కర్లేదు, నువ్వు ఇచ్చినంత కమిషను నాకు ఎక్కడ దొరకలేదు. నువ్వు ఒక సూపర్ స్టార్ ఈ ఫీల్డ్లో, కానీ నువ్వు ఫ్యామిలీకి ఏం చేస్తున్నావా అని. అది నా పర్సనల్ మ్యాటర్, బ్రోకర్కి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీకు ముందే చెప్పాను, నేను బ్రోకర్ మాత్రమే కాదు మేనేజర్ని కూడా అని. మీ సిస్టర్ గురించి ఎంక్వైరీ చేశాను. తనకు అక్కడ ఇష్టం లేకుండా హాస్టల్ వాటితో చాలా ఇబ్బందులు పడుతుంది. తనకు అక్కడ ఏం జరిగినా అడిగే దిక్కే లేదు. నువ్వు ఇంత సంపాదిస్తూ కూడా తను అక్కడ ఏం చేయాలో నాకు తెలుసు. అయినా నా చెల్లి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి? తను నాకు కూడా సిస్టర్ లాంటిది కాబట్టి. నీకు ఒక్కతే చెల్లి, నాకు నలుగురు చెల్లెళ్ళు. నేను చేస్తున్న ఈ ఎదవ పనులు వాళ్ళ బాగోగుల కోసమే. కానీ నువ్వు ఈ రంగంలో దింపిన ఆ మోసగతి కోసం కష్టపడి సంపాదించినంత దివాకర్, మాటలు జాగ్రత్తగా రా. నా వైశాలిని ఏమన్నా అంటే వైశాలి గురించి ఏం తెలుసురా నీకు? మహా అయితే 3 నెలలుగా తెలుసు నీకు. అది నాకు 3 సంవత్సరాలుగా తెలుసు. ఇప్పటివరకు నీలాంటి కుర్రాళ్ళని 30 మందికి పైగా బుక్కను చుక్కబెట్టి రంగంలోకి దింపిందిరా అది. రే, ఆ హౌస్ బ్రోకర్ సింహాద్రి గాడు, దాని భర్త ఇలాంటి వయసులో ఉన్న కుర్రాళ్ళ ఫ్యామిలీస్ కి తక్కువ రెంట్లకి ఇల్లు అతికిస్తుంటారా. అదేమో ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగి తర్వాత ఇందులోకి ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా? రే, ఆ సంతోష్ గారు బ్లడ్ డొనేషన్ మంచిదని చెప్పి నీ చేత బ్లడ్ ఇప్పించాడా? ఇప్పించాడు కదా, అది బ్లడ్ టెస్టింగ్ రా. అందులో రిపోర్ట్స్ నార్మల్గా వస్తేనే దమయంతి లాంటి బ్యాచ్ దగ్గరికి నడుస్తారు. వైశాలి అమాయకంగా కనిపించే అందమైన పీప్రా. దివాకర్, నువ్వు చెప్పింది అబద్ధమైతే చంపేస్తా. చంపేరా? నిజం తెలుసుకోవడానికి ఎంతో టైం అక్కర్లేదురా. ఇప్పుడు వెళ్ళి చూడరా, అక్కడ ఎవరినో ఒకరిని ముగ్గులోకి లాగుతూ ఉంటుంది ఆ రంగసాని. ఈ కలర్ నాకు చాలా ఇష్టం. నీకు కూడానా? బాగుంది. చూడు, ఈ షర్ట్ నీకు ఎంత బాగుందో. ఇది వేసుకుని నువ్వు రోడ్ మీదకి వెళ్తే ఏ అమ్మాయినా పడిపోవాల్సిందే. ఇదెందుకు వైశాలి గారు? వైశాలి గారేంటి, వైశ్య అనొచ్చు కదా. ఇది నా ప్రేమ, నీకెవ్వరి దిష్టి తగలకూడదని. వైశాలి, ఏంటిదంతా? వీడోడు అంటే ఆ దివాకర్ చెప్పిందంతా నిజమేనా? నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వెళ్ళు. వైశ్య ఎవడీడు? పోరా బయటికి. నువ్వెళ్ళు. వెళ్ళిపోమంటావా?
వైశాలి ఏంటిది? అంటే నీ కౌశిక్. ప్రేమంతా అబద్ధమేనా? నన్ను మోసం చేసావా? అలా కాదు కౌశిక్. నువ్వు నాతాని అనుకున్నా వైశాలి, గుండెల్లో కుడి కట్టుకున్నా. నువ్వే నా జీవితం అనుకున్నాను వైశాలి. నా మాట విను కానీ ఒకసారి. నువ్వేమో ఎవరితో పడితే వాడితో పచారుదాను. నోరు మోయ్. అసలు నీకేం తెలుసు నా గురించి? నేను చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే నేను నిన్ను నిజంగా ప్రేమించడం. వైశాలి అది మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ సంతోషాలు అసలు ఎంత టార్చర్ చేస్తున్నారు తెలుసా నీకు? ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. మీ మగాళ్ళంతా స్వార్థపరులు. ఒక అమ్మాయి మనసు విలువ తెలీదు మీకు. వైశాలి అది కాదు వైశాలి. వెళ్ళు. నేను పోను, నేను వదిలి ఎక్కడికి వెళ్ళను. నీ ప్రాబ్లం సంతోష్ గాడే కదా. నువ్వు నాతో రాకపోతే వాడి గురించి అందరికి చెప్పేస్తాను. ప్లీజ్ వైశాలి రా, రా వైశాలి, రా వైశాలి ప్లీజ్. వెళ్ళు కౌశిక్. ప్లీజ్ వైశాలి నా మాట విను. వదిలే నా ప్లీజ్ వైశాలి వదిలే నా మాట విను. కౌశిక్. రా వైశాలి, వదిలే కౌశిక్. వైశాలి. ఏంట్రా ఇది? ఆ? రేయ్, ఎందుకురా వైశాలిని ఇలా డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నావు? ఏంటి ఈడు? 25 లక్షలు తగిలేసి కొత్త యూనిఫామ్ వేసుకుని వస్తే ఇలా నలిపేస్తున్నాడు ఏంటి ఈడు? ఏయ్, ఏంటి ఈడు బాధ? చూడండి, 10 మంది ముందు అల్లరి చేస్తానని గొడవ పెడుతున్నాడు. వైశాలి సినిమా అర్థమైంది, ఇంకా నేను చూసుకుంటా. రారా. ఎంత నమ్మానురా నేను. అమాయకుడు వైశాలి. నా పిల్లలకి ఎసరు పెడతావా? నీతికి నిజాయితీకి చోటు లేని సమాజం రా ఇది. ముద్దు పెట్టిన ఆడదానికి ముద్దు పెట్టుకోవాలనే విశ్వ సంస్కృతి పెరిగిపోయింది రా. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే నాలాంటి మగాళ్ళు ఉద్యోగాలు మానేసి పిల్లల చుట్టూ కాపలా కాసుకుంటూ బతకాలి. సొంత తమ్ముళ్ళ చేరదీశాను కదా. నా పిల్లల్ని చీరదీయడానికి ట్రై చేస్తావా? సమాజం కులిపోయింది. మా కంచెపాలెం మొత్తం ఇలాంటి కేసులే. చిదిన బాబతుకు నా కొంపలో కూడా ఇదే కేసు. సార్ ఏమైంది సార్? ఏమైందా? ఇంట్లో వయసు వచ్చిన ఊరకొక్కని పెంచుతూ ఏమైందని అడుగుతావా? ఆ? బాబాయ్ వీడు వైశాలి టార్చర్. చంపుతా నా కొడక. సొంత పిల్లాన్ని ముద్దు పేరుతో పెట్టి పిలవడానికి 3 ఏళ్ళు పట్టింది నాకు. పక్కింటి పిల్లని వయసు అంటూ వయసు ఇలాగైనా పెంచేది? ఆ? మొత్తం ఫ్యామిలీ మొత్తం లోనేస్తారు నా కొడక. క్షమించండి సార్. సార్ ఈ ఇల్లు వదిలి కాలనీకి దూరంగా వెళ్ళిపోతాం సార్. సార్ మా ఫ్యామిలీ, మా కుటుంబం పరువు గల కుటుంబం సార్. బాబాయ్, సార్, బాబాయ్. క్షమించండి సార్. మీకు అప్పుడే చెప్పాను అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకురావద్దని. చూసారా? వరే సామాన్ తీసుకొని పో. పరా, పో. మేము అంత చచ్చామనుకున్నావురా? అలా వాళ్ళు వీధిలోకి తోసేస్తే అనాథ రోడ్ల మీద తిరగడానికి నా మ్యాన్షన్ లేదా? నా వైశాలి అలాంటిది కాదురా. ఆ సంతోషే తనని ఫోర్స్ చేసి టార్చర్ చేసి. రా నీ మూర్ఖత్వానికి మొక్కాలనుంది. ఎందుకు అదంటే అంత పిచ్చి? పిచ్చి కాదురా, లవ్ చేస్తున్నాను రా తనని. తన కోసం ప్రాణం ఇస్తాను. నన్ను కొడుతుంటే తన కళ్ళలో బాధ నేను చూశాను రా. తనకు కూడా నేనంటే ప్రాణం. తను తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ చేస్తుందిరా. తనని ఎలాగైనా ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలరా. తీసుకొద్దులు కానీ ముందు పద. ఒరే, ఇంతకు ముందు చేసిన ఏదో పొలం వల్ల ఉద్యోగం పోతున్న సంతోష్ గడు మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాడు రా. ఇప్పుడు ఆడు ఆ నీటిలో ఉన్న ముసలు అంటాడు రా. చాలా డేంజరస్. ఇప్పుడు మనతో జాగ్రత్త ఉండకపోతే చాలా ప్రమాదం రా. ఎందుకు చెప్తే ఆలకించరా? వైశాలి మర్చిపోరా. కుదరదా? పోనీ మర్చిపోయి నటించు. ఆ ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళకరా. ఏదో ఆ రోజు చెల్లెలకి అన్యాయం అయిపోతుందని హాతృతో నోరు జారా. ఒరే, కొన్ని రోజులు ఒప్పుకు పట్టరా ప్లీజ్. పదరా. రాను, పదన్నా. వదలరా. రే, ఒక బ్రోకర్గా చెప్పట్లేదు, ఒక అన్నగా చెప్తున్నా. పదా.
గౌరీ ఒకసారి ఫోన్ ఇస్తావా? అన్నయ్యకి కాల్ చేస్తాను. ఇదిగోవే. ఇప్పుడు ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళి చేయాలంటే వార్డెన్తో ప్రాబ్లం. ఒరేయ్, ఈ రోజు మీకు సిరిపురం బుకింగ్ ఓకేనా? ఓకే బ్రో. ఒరే వెళ్ళేటప్పుడు స్టెంట్ కొట్టుకోండి. ఓకే ఒరేయ్, బ్రో. టికెట్ బుక్ చేసిన బెంగళూరుకి రేపు వెళ్ళాలి నువ్వు, సరేనా? లాంగ్వేజ్ తో పని ఉంది మనకి, సరేనా? ఓకే బ్రో, ఎలా చెప్తే అలాగే. ఒరే ఫోన్ అలా రింగ్ అవుతుంటే ఎత్తవేరా? చెల్లెలరా, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పోనీ నేను మాట్లాడినా? హలో, అరే అన్నయ్య, నేను ఝాన్సీని. అసలు ఏమైందిరా? పిన్ అలా తిడుతుందేంటి? అసలు ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను తెలుసా? అమ్మా, నేను కౌశిక్ ఫ్రెండ్ని, నా పేరు దివాకర్. ఓ, మరి అన్నయ్య చాలాసేపటి నుంచి కాల్ చేసినా కానీ తీయట్లా. అసలు ఏమైంది? నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏం లేదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్. వాడు నా దగ్గరే ఉన్నాడు. ఓ, ఒకసారి మాట్లాడిస్తారా? వాడు మనసు కుదిరిపెట్టాక నేనే కాల్ చేపిస్తా. నాకు కొంచెం భయంగా ఉంది. భయం దేనికమ్మా, నేను కూడా అన్నయ్య లాంటి వాడినే. నేను ఉండగా వాడికి ఏం కాదు, సరేనా? జాగ్రత్తమ్మా, ఉంటా. అలాగే. ఒరే ఒరే ఒరే, బ్రో. ఎక్కువ తాకండి రా, నిద్రపోతారు. అలాగే బ్రో. నైట్ అంతా కష్టపడాలి. ఓకే బ్రో. కౌశిక్, కౌశిక్, అరే కౌశిక్, అరే కౌశిక్, వైశాలి ఎక్కడ? ఎరా వైశాలి తప్ప ఏమి వినపడదా? అమ్మాయ, ఏంట్రా? మర్చిపోలేకపోతున్నాను రా. ఒరే, ఎదుటి వాళ్ళ బాధలు మరిపించే జాబ్ రా మంది. మనకే మరుపు రాకపోతే ఎలాగా? అర్థమైంది అర్థమైంది. కూల్ 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 కూల్. దివాకరం, దివాకరం. ఈ అంకుల్ అన్న అవుతాడు, తర్వాత చెప్తాను. హాయ్ అంకుల్, కూర్చోండి. అంకుల్ అని పిలొద్దని చెప్పానా? అంకుల్ అంటే పేరు లాంటిది, అసలైతే అన్న అని కూడా అనిపించదు. నిజానికి తమ్ముడు అని పిలిచినా తప్పు లేదనిపిస్తుంది. కొంచెం ఎక్కువైనట్టుంది. నిజమే, 2 పెగలు ఎక్కువైనాయి. అయితే మనడే, చెప్పండి చెప్పండి. కొత్త కోకలేం లేవా? ఎక్స్పెక్ట్ చేశా. చూడండి, మీరు ఏ కోకని వదలలేదు. కొత్త ఫిగరు, కొత్త వలస నుంచి చదువుకోవడానికి వలస వచ్చింది. జూమ్ చేస్తాను చూడండి. అదిగో అది. గోవా వస్తుందా? అంటే హాలిడే క్లబ్ లో మెంబర్షిప్ తీసుకున్న ఈ నెలాఖరికి కూపన్ అయిపోద్ది. ఎప్పటికి? రేపటికే. అయితే టిక్కెట్లకి సరుక్కి అడ్వాన్స్ అకౌంట్లో వేస్తే నేను పని మొదలు పెడతాను. నాకు ఓకే. బేబీ, నేను 1 వీక్ మీటింగ్ క్యాంప్ వెళ్తున్నాను. బెంగ పెట్టుకోకు, వచ్చేస్తాను. బట్టలన్నీ సదురించు. ఆ సెంటు బాటిల్ మాత్రం పెట్టే. అవునదే. ఐ లవ్ యూ రా, బాయ్. మావిడ పిచ్చిది, మనం అంటే ప్రాణం. మనం అంటే నోట్లో వేలు పెట్టినా పేమెంట్ గూగుల్ పే చేసేస్తాను, మర్చిపోకుండా. ఉంటాను. బాయ్ బాయ్. ఇప్పుడు వచ్చాడే అన్నయ్య, ఆడి పతివ్రత పెళ్ళం. హలో బేబీ. ఏంటి అంకుల్ గోవా జంపా? అదే అదే, గోవాలో ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి కదా అని గెస్ట్ చేసా. రేపే కదా, వచ్చేస్తా. లవ్ యూ బేబీ, లవ్ యూ. ఒరే, అంకుల్కి అమ్మాయిని సప్లై చేస్తా. అంకుల్ అమ్మాయిలతో బిజీ, ఆంటీతో నేను బిజీ. డబుల్ ధమాకా. ప్రాక్టికల్గా ఉండరా? నువ్వు అమ్మాయిని కూడా సప్లై చేస్తావా? మనం ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? డిపార్ట్మెంట్ ఉండడానికి మనం ఏదైనా చేసేసుకోవచ్చు. దోచినంత దోసేసుకోవచ్చు, తర్వాత దోసుకోవచ్చు. ఇది ఆగలేకపోతే అది.
మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి. నేను మాత్రం ఉండగలను బంగారం. అర్జెంట్ మీటింగ్ కదా. తప్పదంటారా? తప్పదు కదా. జాగ్రత్తగా ఉండండి. అలాగే టైంకి తినండి. అలాగే. ఫోన్ చేస్తుండండి. అలాగే. నన్ను ఆశీర్వదించండి. నాకు టైం అవుతుంది, నువ్వు తొందరగా వెళ్ళు. హలో దివాకరం, ఎక్కడ? వెయిటింగ్ ఇక్కడ, తొందరగా రా. ఏంటి ఇంత లేట్